ఇసాకయ్య గారికి మా నిండు వందనాలు. మాది నంద్యాల జిల్లా చోట్కూరు గ్రామము. మేము పోయిన నెల బోరేయాలని ఇసాకయ్యని అడిగాము. బోర్ వేసేసాయి, గృహాన్ని కట్టాలయ్య గారు అంటే గృహాన్ని కూడా కట్టేస్తామని ఇసాకయ్య వాగ్దానం ఇచ్చినారు. మేము పోయిన నెల అడిగినాము, ఊహించని రీతిగా బోర్ వేసాము. బోర్ వేస్తుంటే ఫస్ట్ ప్రేరాలు తీసుకెళ్ళి వేసినాక 400 అడుగులు తీసినాక కూడా నీళ్లు పడలేదు. కొంతమంది అక్కడ ఉన్నవారు అన్నారు, ఇంకా నీళ్లు పడవేమో తీసేసి మళ్ళీ వేరే చోట వేయండి అని చెప్పినారు. అయినా మా భర్త వినలేదు. అక్కడే మళ్ళీ ప్రేరాయిలు వేసి మళ్ళీ బోర్ స్టార్ట్ చేసినారు. 560 అడుగుల తర్వాత నీటి బుగ్గలు వచ్చినాయి. నీటి బుగ్గలు వచ్చిన తర్వాత నీళ్లు విస్తారంగా పైకి వచ్చినాయి. ఇందుని బట్టి దేవునికి స్తోత్రము. మేము బోర్ వేస్తాం, స్థలం కొంటామని కూడా అనుకోలేదు. గుడారాల పండుగకు మేము వచ్చినాం మా కుటుంబంతో. 15 లక్షలు పెట్టి మేము ఒక 5 సెంట్ల స్థలం కొన్నాము. మరి 2 లక్షలు పెట్టి బోర్ వేయించినాము. అసలు ఇంత డబ్బు మాకు ఎక్కడిదో కూడా తెలియదు. గుడారాల పండుగకు వచ్చినాక దేవుడు మాకు ఎంతో ఆశీర్వాదం ఇచ్చినాడు. ఇందుని బట్టి నా సాక్ష్యం దేవుడు దీవించును గాక.